మీ అందరికీ ఒక క్వశ్చన్, మీరెవరు అంటే మీ పేరు కాదండోయ్. మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది వినండి. మహాభారతంలోని ద్రౌపది తన జీవితానికి కారణమేంటో తెలుసుకోవాలని శ్రీకృష్ణుణ్ణి అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఇలా అంటాడు, ద్రౌపది, నీ జీవితానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వెవరో తెలుసుకో అని అంటాడు. అప్పుడు ద్రౌపది తనెవరో ఎలా తెలుసుకోవాలని శ్రీకృష్ణుణ్ణే అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ద్రౌపది, నువ్వు ఎవరో తెలుసుకోవాలి అంటే నువ్వు ముందు 5 ఆధారాలైన న్యాయం, ప్రేమ, అంకిత భావం, ధైర్యం, జ్ఞానం అనే ఈ 5 ఆధారాలని నీ జీవితంలో పొంది ధర్మ మార్గంలో నడుచుకుంటే అప్పుడు నువ్వెవరో తెలుస్తుంది, నీ జీవితానికి అర్థం తెలుస్తుంది అని శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేశాడు. ద్రౌపది పంచ పాండవులను పెళ్లి చేసుకొని ఈ 5 ఆధారాలను పొంది ఎప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరించింది. కావున తనెవరో తెలుసుకుంది. తన జీవితానికి కారణం ధర్మ సంస్థాపన జరగడం అనే అర్థాన్ని తెలుసుకుంది. మనం కూడా న్యాయం, ప్రేమ, జ్ఞానం, అంకిత భావం, ధైర్యం అనే ఈ 5 ఆధారాలను అనుసరించి ధర్మ మార్గంలో నడుచుకుంటే మనం ఎవరో తెలుస్తుంది, మన జీవితానికి కారణం తెలుస్తుంది. మనం ధర్మాన్ని అనుసరిస్తే ధర్మమే మనల్ని అనుసరిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్.